ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాబస, నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు, అందరికీ పథకాలంటూ కొందరికే పరిమితం చేస్తున్న కాంగ్రెస్. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాబస, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, ప్రోటోకాల్ వివాదంపై ఘర్షణ. ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమారు, జడ్పీ చైర్పర్సన్, జిల్లా అధికారులు, అదేవిధంగా ఇరు పార్టీల స్థానిక జగిత్యాల నూతనంగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ జ్యోతి, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముందుగా చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతుండగా సంక్షేమ కార్యక్రమాల గురించి వారు మాట్లాడడం జరిగింది. ఇంతలోనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమం అందించడమని ఈ విధంగా వారికి వాగ్వాదం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, ఓ నాయకులారా, ఓ ప్రజాప్రతినిధులారా, మీరు ఒక్కసారి గమనించండి. మీరు ఒక ప్రజావేదిక అన్నప్పుడు, ప్రభుత్వ కార్యక్రమం అన్నప్పుడు మీరు కొట్లాడుకోవడం కాదు. ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేసింది, ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో ఏం చేసారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తున్నారు. ప్రజలందరూ ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కానీ మీరు చిల్లర వాళ్ళలాగా మరీ హీనంగా పూర్తిగా మీరు ఒక గౌరవ పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరే ఈ విధంగా చేసుకుంటే మరి కార్యకర్తల పరిస్థితి ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ విధంగా చేయకూడదు. ఓపికతోటి, చాలా సహనంతో ముందుకు సాగాలి. కలిసికట్టుగా మీరు అభివృద్ధిలో కొట్లాడుకోరు, అభివృద్ధిలో పోటీపడరు. అంతేగాని ఈ చిన్న విషయాలకు యుగో ఫీలింగ్లతోటి ప్రోటోకాల్ అని, తొక్క అని, అది అని, ఇదని మీరు కొట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా అధికారులు కూడా కొంత ఇబ్బందులకు కూడా గురవుతారు. ఇట్లాంటి సందర్భాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారి గమనించాల్సింది, ఈ ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ ఏదో ఈ చిల్లర వేసాలు వేసుకొని నా యుగ ఫీలింగు, నాకు ప్రోటోకాల్ లేదు, నీకు ప్రోటోకాల్ లేదని మీ అందరికీ కూడా ప్రోటోకాల్ ఇచ్చింది ఎవరయ్యా? ప్రజలు కాదా? ఓట్లేసిన ప్రజలు కాదా? వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిందే కానీ నాకు ఇది లేదు, నీకు ఇది లేదు అవి కాదు. ముందు ప్రజలకు ఏం చేసారు? మీరు ప్రజలు ఓట్లేస్తే మీరు సీట్లో కూర్చున్నారు. ఆ సీట్ ఎడికెళ్ళి వచ్చింది? ఊరికే వచ్చిందా మీకు? అది గమనించుకోరు కదా. మరొక ప్రముఖమైన వార్త, నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు అయిపోయింది. ఒక్కొక్క భాగవతాలు బయట పడతా ఉన్నాయి. ఇలాంటి ముఠాలు, ఈ ముఠా గుట్టు రట్టు అయింది. ఇది వాస్తవంగా జగిత్యాల జిల్లా పోలీసులను మనం అభినందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఇది సీరియస్ మ్యాటర్, వాస్తవంగా పెద్ద ఇష్యూ కూడా ఇది. ఎందుకంటే నకిలీ సర్టిఫికేట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది వాస్తవంగా ఒక్కసారి గమనిస్తే, మనం ఒక్కసారి పూర్తి స్థాయిగా క్షుణ్ణంగా ఒకసారి మనం ఆలోచిస్తే, దీనిపై వారి వద్ద 395 వివిధ యూనివర్సిటీలకు చెందిన వివిధ కోర్సుల నకిలీ సర్టిఫికేట్లు వాళ్ళకు దొరికినాయట. అంటే ఎంత 395 అంటే మామూలు విషయం కాదు. ఇది పెద్ద స్కామ్ జరిగింది. ఇది నిజంగా సరే కొంచెం లేట్గా అయినప్పటికీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో గమనించి, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారిని పట్టుకోవడం నిజంగా జగిత్యాల జిల్లా పోలీస్ అధికారి, వారి సిబ్బంది అందరినీ కూడా వ్యక్తిగతంగా మన ఛానల్ తరఫున, అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రజలందరి తరఫున కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్. ఇది నకిలీ సర్టిఫికేట్లు అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న విషయం. ఇది గుట్టు బట్టు ఇది బయట పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకొని వారి యొక్క గుట్టు రట్టును చేయడం జరిగింది. దొంగ సర్టిఫికేట్లను తయారు చేసి ఆ సర్టిఫికేట్ను 25,000 నుంచి 50,000 పైచూలకు వారు ఆ సర్టిఫికేట్లను అమ్ముకోవడం జరుగుతుంది. కొంతమంది అనర్హులు కూడా ఆ సర్టిఫికేట్ను తీసుకొని అక్కడక్కడ వివిధ శాఖలలో
ఉద్యోగాలు పొందుతున్నారని ఈ యొక్క వార్త సారాంశము. ఏది ఏమైనప్పుడు కూడా ఇదే కాదు, ఇప్పటి వరకు ఈ దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వారి లిస్టు కూడా బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నిజమైన అర్హులకు అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ఎవరెవరు సర్టిఫికేట్ తీసుకున్నారు, మరి ఎంత అమౌంట్ చెల్లించారు, అదేవిధంగా ఈ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కూడా పొందుతూ ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో దీనిపై ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా మరెన్నో ఇటువంటి ముఠాలు ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని కూడా పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరొక ప్రముఖమైన వార్త, అందరికీ పథకాలంటూ కొందరికే పరిమితం చేస్తున్న కాంగ్రెస్, జీతాలు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసలు లేవు, 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారు, పంట నష్టపోయిన రైతులకు మోసం చేసిన కేసీఆర్, కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించే దమ్ముందా, సాగునీటిని విడుదల చేయక పంటలు ఎండిపోతున్నాయి, గంగాధరలో ప్రజాహిత యాత్రలో బండి సంజయ్. కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ వారు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వారు విస్తృతంగా పర్యటనలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గంగాధర మండలంలో వారు నిన్న పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, అలాంటిది ఈ 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారు, పంట నష్టపోయిన రైతులను మోసం చేసిన కేసీఆర్, కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరు ప్రకటించే దమ్ముందా, సాగునీటిని విడుదల చేయక పంటలు ఎండిపోతున్నాయి, గంగాధర ప్రజాహిత యాత్రలో బండి సంజయ్.